ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. నిన్న జర్నలిస్టుల విషయంలో ఎవరు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడి ఆత్మహత్యలు ఆపకుండా పూర్తి స్థాయిలో అందాల పోటీలా కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు తెలంగాణ డౌన్ ఫాలింగ్, బంగారం లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుప్పగూల్చాడు కేటీఆర్. పిచ్చోడి చేతుల రాయిలా రేవంత్ సర్కార్ పాలన క్యాన్సర్తో పోల్చి తెలంగాణ నాశనం చేసిండు. రాష్ట్ర ఆదాయం 71,000 కోట్లకు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రి అప్రూవల్గా మారిండు. డబ్బులు లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్ల. రేవంత్ దాటిన రేఖలపై మేము మాట్లాడగలం, మేము నోరు ఇప్పితే ఆయనకు ఇంట్లో అన్నం పెట్టరు, తన దాకా వస్తే నీతి సూత్రాలు నైతిక విలువల. కేసీఆర్ను ద్వేషించడంలో రైతులపై పగ సాధిస్తున్న సీఎం మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రాష్ట్రంలో వ్యవసాయం పెట్టుబడులు పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్తుంటే మరి ఆదాయం ఎట్లా తగ్గింది? బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పు చేస్తే క్యాన్సర్ అంటూ మాట్లాడి రేవంత్ సర్వనాశనం చేసిండు. ఏ రంగంలో వృద్ధి పెరిగిందో ఈ బడ్జెటే చెప్పాలి. రాష్ట్రానికి 71,000 కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పి బడ్జెట్కు ముందే రేవంత్ తన నేరాన్ని అంగీకరించి అప్రూవల్గా మారారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి దాదాపుగా 10 మంది జర్నలిస్టుల మీద అక్రమ కేసులైన జైలుకి వెళ్ళిలో అందులో మనం ప్రధానంగా ఉన్నాం. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామా లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం కాకుండా పూర్తి స్థాయిలో పతన దిశగా నడుద్దామా అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఇంటికాడికి పోతే 2 ఎడ్లు ఉంటే నాకు గుర్రు కొట్టొస్తే నాగలిస్తారు, నాగలి దున్నొస్తే నాగలిస్తారు, నాకు మందు కొట్టొస్తే పంపిస్తారు, లేకపోతే నాకు నీళ్ళు కట్టొస్తే పారిస్తారు, లేకపోతే పూర్తి స్థాయిలో మందేయడానికి అయితే ఎరువులకు సంబంధించి డబ్బెత్తారు, కలుపు మొక్కలకు సంబంధించిన అదేంది కలిసిన లేకపోతే కలవడమో లేకపోతే పత్తేయడమో దానికి సంబంధించిన బస్తాలు మోసుకెళ్ళడమో లేకపోతే ఆ కలుపు మొక్కల కుప్పలని ఒక కాడ పోయడమో లేకపోతే మొక్కజొన్న ఇరిచినప్పుడు లేకపోతే వ్యవసాయ పనులు వస్తే దాని ఆ పని అయినని మనం పెట్టుకుంటాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ అర్హత ఉందని తెలంగాణ ప్రాంత ప్రజలు పట్టం కట్టిర్రు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ముందస్తు ప్రణాళిక ఉండదు, రివ్యూలు ఉండవు, దాంతోపాటు కలెక్టర్లతోనే ఎస్పీలతోనే సమీక్షా సమావేశాలు ఉండదు. చట్టం ప్రకారం మనం ఏది లీగల్ టీములు ఎట్లా అంటే కోర్టుకు సంబంధించి అన్ని పేజీలు అక్కడికి వెళ్తాయి, నిరుద్యోగులు ఆందోళన చేస్తారు, రైతులు కన్నీళ్లు పెడతారు, యువత ఏంది అంటే ఉద్యోగాలు లేక విలవిలలాడితే ఏ రంగం బాగుంది? మొత్తం కుప్పగూలిపోయింది హైదరాబాద్లో బిజినెస్. నేను చెప్తున్నా కదా, ఒకనాడు వైఆర్టీవీ నడిచేది బ్రహ్మాండంగా, ఈరోజు ఆర్థిక వనరులు లేక గడ్డుకాలం ఎదుర్కొంటున్నది. ఎస్, మార్కెట్ లేదు బయట. ఒకప్పుడు 30 మంది ఎంప్లాయీస్తో నడవాల్సిన ఛానల్ ఈరోజు జీతాలు లేక కటకటలాడిపోతున్నది. ఈరోజు వాస్తవం ఏంది? చాలా బాధాకరమైన విషయం. ఈ మనదే మొత్తం బిజినెస్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. దేనివల్ల? మనోడు పోయి దావోస్లా కేసీఆర్ చేయబట్టే అయిపోయింది, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది. ఈరోజు ఏంది అంటే కేసీఆర్ లాంటి గొప్ప వ్యూహం ఉన్న నేతలు, ఆలోచనలు ఉన్న వ్యక్తులు వ్యవసాయాన్ని పండగ చేస్తే ఆటోమేటిక్గా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయనే కాన్సెప్ట్ సక్సెస్ అయింది. కానీ ఇక్కడ వ్యవసాయాన్ని దండగ చేస్తా అంటే అన్ని రంగాలు పడిపోతాయి. ఇప్పుడు రైతు ఎరువులు గురించేనే రాష్ట్రానికి సంబంధించిన విత్తనాలకు సంబంధించిన శాఖ అనేది పనిచేస్తుంది. అదే రైతుకు సంబంధించి పంట మంచిగా వండుతూనే అక్కడ గ్రామాలలో ఉండే వారికి ఉపాధి లభిస్తుంది. దాంతోపాటు పండించిన పంటకు సంబంధించి పిచికారీ చేయాలంటే మందులు కొనాలంటే మార్కెట్లకు సంబంధించిన ఏజెన్సీలు ఉంటాయి. దాంతోపాటు ఆ పంటను పండించిన దాన్ని మార్కెట్ తీసుకెళ్లాలంటే లేబర్ ఉంటారు. అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో అమ్మాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి, దాన్ని కొనాలంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఉంటుంది. ఒక్క రైతు మీద దాదాపుగా నిన్న లెక్కేసిన ప్రకారం 172 రంగాలు డిపెండ్ అయి ఉంటాయి. ఒక్క రైతు మీద 172 రంగాలు. ఇప్పుడు భూమి చదును చేసినప్పుడు ట్రాక్టర్లు అంటే యంత్రాలకు సంబంధించిన రంగం ఉంటుందా? విత్తనాలు వేయాలంటే విత్తన కంపెనీలకు లాభమేనా? దాంతోపాటు ఉపాధి కల్పిస్తుందా? దాంతోపాటు పిచికారి విషయంలో జరుగుతున్నదా? దాంతోపాటు మళ్ళీ విత్తనాలను పూర్తి స్థాయిలో కూడా పండించిన పంటను దిగుమతి చేయడానికి యంత్రాలను వాడుతున్నాడా? దాంతోపాటు అనేక రకాల ఎక్విప్మెంట్ పనిముట్లను వాడుతున్నాడా? దాన్ని మార్కెట్ తీసుకోవడానికి రవాణా వ్యవస్థను వాడుతున్నాడా? దాన్ని అమ్మడానికి పూర్తి స్థాయిలో అక్కడ మార్కెట్ యార్డ్కు సంబంధించి మనం ఆర్తిదారులు అంటాం గ్రామీణ భాషలో, ఆడికి తీసుకెళ్తున్నారా? ఆ పంటను పండించి మళ్ళీ దిగుమతులు ఎగుమతులు జరుగుతున్నాయా? ఎన్ని రకాలుగా రైతు మీద. కానీ ఈరోజు కొలాప్స్ అయిపోయింది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతును దండగానే రకంగా చేసి పడేసింది రేవంత్ సర్కార్. అతి తక్కువ సమయంలో జస్ట్ 15 నెలల కాలంలో బంగారు పల్లెంలో అన్నం తినేటోళ్ళని మనల్ని ఈరోజు దుబ్బ మీద నేల మీద అన్నం తినబెడుతుండ్రు రేవంత్ సర్కార్. ఇది నిజం. రేపు పరిస్థితి చాలా కఠినంగా మారబోతుంది. నేను చెప్తున్నా, పరిపాలన గనక గిట్లనే కొనసాగితే, పరిపాలన గిట్లనే ఉంటే మనం ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇక చూడురు ఇక్కడ